హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జ్యోతి డైరీ ఫామ్ హిసార్ హర్యానాలో ఇక్కడ ఒక రైతు అయితే మనకు తెలంగాణ నుంచి గేదెలు కొన్నారు. ఇక్కడ అన్ని ఈనిన గేదెలు కొన్నారు. 1,25,000 నుంచి 1,60,000 మధ్యలో గేదెలు కొన్నామని అయితే రైతు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అంతా అవైలబుల్ చేపిస్తారు. రైతు కూడా ఇక్కడ మనకు 12 లీటర్లు 14 లీటర్లు అక్కడ పోయినాక కూడా పాలు ఒక ఇద్దరు మనుషులు అక్కడ ఉండి పాలు చూపెట్టిన తర్వాతనే రైతు దగ్గర వాళ్ళు వెళ్తారని చెప్తున్నారు. మొత్తం సెట్ చేసిన తర్వాతనే హర్యానా నుంచి అయితే ఎవరికైనా గేదెలు కావాలి, మాకు 12, 14, 16 లీటర్ల గేదెలు ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. హిసార్లో వాళ్ళు ఉండడానికి రూమ్స్, ఫుడ్, అకామిడేషన్ అంతా ఫ్రీగా ఇస్తారు. ఉండి రైతుల దగ్గర తిరిగి తక్కువ ధరలో వాళ్ళైతే ఇప్పించడం జరుగుతుంది. డైరెక్ట్ రైతు దగ్గర తీసుకొని వెళ్ళి రైతు దగ్గర నుంచి ఇప్పిస్తామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గేదెల క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ లాక్టేషన్ గేదెలు అయితే వాళ్ళు ఇప్పిస్తామని చెప్తున్నారు. అలాగనే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పేపర్ వర్క్ అంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని అయితే మనకి జ్యోతి డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు. చాలామంది రైతులు అయితే వీళ్ళ దగ్గర వెళ్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి చాలా సంవత్సరాలుగా అయితే వీళ్ళు ఈ బిజినెస్లో అయితే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఏదున్నా రైతే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోవాలి. రైతు దగ్గర రైతే తీసుకొని వెళ్తారు, ఇప్పిస్తారు. రైతే డైరెక్ట్ మాట్లాడుకొని తీసుకొని పోయవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు, మొత్తం 10 గేదెలు ఉన్నాయి. అక్కడైతే ఇక్కడైతే గేదెలలో కూడా ఈనిన గేదెలే, మొత్తం అన్ని ఈనిన గేదెలే ఇప్పించారని చెప్తున్నారు. రైతు కూడా మాట్లాడారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా రైతులు వెళ్ళే ముందు అక్కడ మనము తీసుకునేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏముంటాయంటే అన్ని ఈనిన గేదెలే తీసుకోవాలి. దూడలు యాక్టివ్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. గేదెలు మ్యాక్సిమం జున్నుపాలు ఉన్నట్టు చూసుకోవాలి. ఇవన్నీ వాళ్ళే చెప్తారని ఈ విధంగానే ఇప్పిస్తామని చెప్తున్నారు. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.